రెండోసారి సీఎం పీఠమెక్కిన కేసీఆర్ మరో యాగానికి సిద్ధమయ్యారు. నేటి నుంచి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం నిర్వహించబోతున్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ యాగం ఏర్పాట్లను స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మరో యాగానికి సిద్ధమవుతున్న కేసీఆర్ 5 రోజుల పాటు మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం. 200 మంది ఋత్వికులతో 25 వరకు యాగం. కేసీఆర్ తలపెట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీ యాగానికి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ యాగం ఏర్పాట్లను ఇప్పటికే కేసీఆర్ 2 సార్లు పర్యవేక్షించారు. సోమవారం నుండి శుక్రవారం వరకు 5 రోజుల పాటు ఈ యాగం జరుగుతుంది. రాజశ్యామల యాగం, బగళాముఖి యాగం కూడా ఇందులో భాగంగా నిర్వహిస్తారు. రెండు 200 మంది ఋత్వికులు పాల్గొనే సహస్ర చండీ యాగంలో తొలి రోజు 100, రెండో రోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 సప్తశతి పారాయణలు చేస్తారు. 5వ రోజున 11 హోమగుండాల వద్ద ఒక్కో గుండానికి 11 మంది ఋత్వికులు చొప్పున 100 పారాయణాల స్వాహాకారాలతో హోమం నిర్వహిస్తారు. అనంతరం పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమవుతుంది. మహారుద్ర యాగంలో రుద్రపారాయణలు, రుద్రహవనం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి, విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆశీస్సులతో కేసీఆర్ తలపెట్టిన ఈ యాగం జరగనుంది. ఈ యాగం నిర్వహించేవారు దీక్షాధారణ తర్వాత ఏకభుక్తం చేయాల్సి ఉంటుంది. అలాగే యజ్ఞశాలున్న శివారు దాటకూడదు. యాగం నిర్వహించే ఋత్వికులు త్రికాల సంధ్యావందనం చేయడంతో పాటు దీక్షలోనే కొనసాగుతారు. జపతపాల ద్వారా తమ శక్తిని ధారపోస్తారు. ఆహార నియమాలు కఠినతరంగా పాటిస్తారు. గతంలో సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఎత్తున ఆయుత చండీ యాగం నిర్వహించారు. 10 రోజుల పాటు నిర్వహించిన ఈ యాగానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అనేక మంది రాజకీయ ప్రముఖులు కూడా యాగంలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు నిర్వహిస్తున్న సహస్ర చండీ యాగానికి కేవలం రాజకీయ ప్రముఖులు, సీఎం కేసీఆర్ బంధువులు, శ్రేయోభిలాషులు మాత్రమే హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించారు. తన వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి నేతృత్వంలో రాజశ్యామల యాగాన్ని 2 రోజుల పాటు నిర్వహించి పూర్ణాహుతి గావించి అదే రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో మరోసారి శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆశీస్సులతో చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు.